తెలంగాణ ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. సున్నితమైన అంశాలను రాజకీయాలు చేయడం సరికాదని తనదైన శైలిలో హెచ్చరించారు బాబు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల విషయంలో గొడవలున్న సంగతి తెలిసిందే. అయితే కృష్ణా జలాల విషయమై కొన్ని రోజులుగా తెలంగాణలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణ వాటా జలాలను ఏపీ తరలించుకుపోతుందని, ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు సర్కార్ను ప్రశ్నించడం లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కృష్ణా జలాల తరలింపుపై తెలంగాణ నేతలు చేస్తున్న విమర్శలపై స్పందించారు. సున్నితమైన నీళ్ల అంశాలపై రాజకీయాలు చేయడం సరికాదని చంద్రబాబు హెచ్చరించారు. తెలంగాణకు సంబంధించి గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా ప్రాజెక్టులు కట్టానని తెలిపారు. భీమా, దేవాదుల సహా చాలా ప్రాజెక్టులను తానే రూపకల్పన చేశానని వివరించారు. సముద్రంలోకి నిరుపయోగంగా వెళ్తున్న నీళ్లను ఉపయోగించుకోవాలని తాము ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలు గోదావరి జలాలను ఉపయోగించుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. కృష్ణా జలాల విషయంలోనే సొంత సమస్య ఉందని అభిప్రాయపడిన చంద్రబాబు రెండు రాష్ట్రాలకు కేటాయించిన నీటిలోని ఏపీ తన వాటాను ఉపయోగించుకుంటుందని స్పష్టం చేశారు. ఏపీ చివర్లో ఉన్న రాష్ట్రమని, సముద్రంలోకి వృధాగా పోయే నీటిని ఉపయోగించుకుంటున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. సున్నిత అంశాల్లో రాజకీయాలు సరికాదని వార్నింగ్ ఇచ్చారు. అయితే శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి పరిమితికి మించి నీళ్లను ఏపీ తరలించుకుపోతుందని తెలంగాణ నేతలు వాదిస్తున్నారు. ఈ అంశంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని, నీళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటూ మోదీ సర్కార్ను కోరుతున్నారు. గత 10 ఏళ్లలో 1200 టీఎంసీలకు పైగా నీళ్లను ఏపీ తరలించిందని తెలంగాణ మంత్రులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణకు సున్నితంగానే వార్నింగ్ ఇచ్చారు.